కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పి ఓడించడం కానే కాదు, సహజంగా రాజకీయంగా కొంత అవగాహన ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో సహా రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. 2018 నుంచి 2023 దాకా 2018లో అసెంబ్లీ ఎన్నికలైనాయి. 2023 వరకు మధ్యలో అనేకమైనటువంటి ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, లేదంటే జిహెచ్ఎంసీ లాంటి కార్పొరేషన్ ఎన్నికలు. ఏ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా నెగ్గలేదు, ఎక్కడ ఒక ఉప ఎన్నికలో కూడా నెగ్గలేదు. 2018లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో సగం మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలవలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే స్వయంగా రాజీనామా చేసినటువంటి 2018లో ఎన్నికలు అయిపోయినాయి. 2019లో ఉప ఎన్నిక హుజూర్నగర్లో మంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రి, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే హుజూర్నగర్లో ఉప ఎన్నిక, మొట్టమొదటి ఉప ఎన్నిక వచ్చింది 2019 ఎన్నికల తర్వాత. ఆ ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. నల్గొండ కాంగ్రెస్ కంచుకోట కదా, అదే నల్గొండలో, అదే హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది. నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, అక్కడ టీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1-2 సీట్లు గెలిచింది. వరంగల్ కార్పొరేషన్లో, కరీంనగర్ కార్పొరేషన్లో, నిజామాబాద్ కార్పొరేషన్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం తన ప్రభావం కూడా చూపెట్టలేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన ప్రభావం చూపెట్టలేకపోయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపెట్టలేకపోయింది. 2018 నుంచి 2023 దాకా కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందేమో అనుకునేటువంటి దశలోకి వెళ్ళిపోయింది. నిజానికి ఆ విషయంలో తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ పైన, కేసీఆర్ సర్కార్ పైన ప్రజల్లో ప్రజా వ్యతిరేకతను సృష్టించగలిగి, చేయగలిగి, మాట్లాడగలిగింది దుబ్బాక ఉప ఎన్నిక. కేసీఆర్ సొంత జిల్లాలో, కేసీఆర్ పుట్టిన ఊర్లో ఓడించగలుగుతామనేటువంటి ధైర్యం చెప్పింది కూడా దుబ్బాక ఉప ఎన్నిక. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత, రఘునందన్ రావు గెలిచిన తర్వాత కేసీఆర్ను ఓడించగలుగుతాము, కేసీఆర్ ఆయన సొంత జిల్లాలో ఓడిపోగలుగుతాడు, కేసీఆర్ మెదకు పెట్టని కోట అనుకున్నటువంటి చోట దుబ్బాకలో, కేసీఆర్ చదువుకున్నటువంటి ఊర్లో, కేసీఆర్ పుట్టినటువంటి ఊర్లో, సిద్దిపేట ఊర్లో హరీష్ రావు, కేసీఆర్, లేకపోతే రామారావు పక్కన సిరిసిల్ల, 3 అసెంబ్లీల మధ్యన ఉన్నటువంటి దుబ్బాక లాంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించగలుగుతామని తెలంగాణ ప్రజానికానికి ఒక దిశ, ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా మార్పును సృష్టించగలిగింది అప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాలనే గెలిచింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కన్నా, బీజేపీ కన్నా పై చేయి లేదు. ఎంపీ ఎన్నికల్లో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కొన్ని సీట్లు సాధించగలిగింది. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ వేవ్ మొత్తం పోయింది. ఎక్కడ కూడా ఒక ఎన్నికల్లో కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరి ఓడించామనేటువంటి మాట కాంగ్రెస్ చెప్పి ఓడించలేదు. ప్రజలు కాంగ్రెస్కు ఓటేయలేదు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాత్రమే ఓటేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణలో ప్రజలు కేసీఆర్ను ఓడగొట్టాలని మాత్రమే ఓటేశారు. ఆ ఓడగొట్టాలనుకునే దాంట్లో బీజేపీ తన గోతిని తానే తవ్వుకొని స్వయంకృత అపరాధాలతో భారతీయ జనతా పార్టీ మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. నిజంగా ఆ అవకాశంలో రేవంత్ రెడ్డి కొంత తనే లీడర్ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, కొంత ప్రజల్లో
తీసుకురావడంలో అంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ తన గోతులో తాను పడిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని చెప్పుకోవడంలో రేవంత్ రెడ్డి ఆయన టీం సక్సెస్ అయింది. అట్లా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఓడించాలని ప్రజలు అనుకున్నప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి వ్యతిరేకత టీఆర్ఎస్ సొంతం చేసుకున్నాయి. కేసీఆర్ అనేకమైనటువంటి పాలన, సంస్కరణ, రైతు బంధు, దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు అనేకమైనటువంటి బంధులు పెట్టినా కూడా వాళ్ళ కుటుంబం రాబంధులుగా మారిందనేటువంటి మానసికమైనటువంటి స్థితిలోకి ప్రజలు వచ్చేసిర్రు. వాళ్ళు పెట్టేటువంటి బంధుల పథకాలన్నీ కూడా వాళ్ళు రాబందులుగా మారడానికి ఉపయోగపడుతున్నాయనేటువంటిది ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకొని ఉన్నది. నిజానికి అది 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలిపోయింది. కేసీఆర్ అక్కడే తన వ్యూహాన్ని రచించి 2019లో 2 పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి రావాలి. కానీ వ్యతిరేకత ఉన్నది కేసీఆర్ మీద. అదేవిధంగా దేశంలో మోడీకి గాలి వీస్తుంది అనుకూలంగా. కాబట్టి ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు కలిసిపోతే బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 ఎంపీలు గెలిచారు, 4 ఎంపీల కింద ఇంకో 10 ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటుండే కనీసం. కాబట్టి అది పోగొట్టడం కోసం కేసీఆర్ ఎత్తుగడ వేసి ముందే గ్రహించి ఆ ఎన్నికలను ప్రీపోన్ చేసుకున్నాడు. 6 నెలల ముందుకు వేయండు. తద్వారా కేసీఆర్ లబ్ధి పొందిండు. లేకపోతే 2019లోనే ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా, దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉండే. కానీ ఆ విధంగా లబ్ధి పొందింది కేసీఆర్. సరే, ఆయన వేసినటువంటి వ్యూహం ఫలించింది. తిరిగి అధికారంలో రాగలిగిండు, రైతు బంధు వేసిండు, జనాలంతా కూడా గుద్దితే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. కానీ ఇక్కడ మేము చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినాము, లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాము. ఇది ఈ మాటల వల్ల ఏదైతే కేసీఆర్ మీద కోపం వచ్చిందో, వాళ్ళ కుటుంబం మీద కోపం వచ్చిందో, వ్యతిరేకత వచ్చిందో, రేవంత్ రెడ్డి గారి పైన కూడా అదే రావడానికి అవకాశం ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. కేసీఆర్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా టీఆర్ఎస్కు సంబంధించి ఒక ఎంపీ గెలిచినా ఉపయోగం లేదనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ మాత్రమే అధికారంలోకి వస్తాయి. తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్ ఇంకా చేసేది ఏం లేదని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. కాంగ్రెస్ చేసినటువంటి గొప్పతనం ఏమీ లేదు. నిజానికి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ 8 స్థానాలను కోల్పోయింది. టీఆర్ఎస్ ఎంత నష్టపోయిందో అంతే కాంగ్రెస్ కూడా నష్టపోయింది. 8 ఎంపీలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మోడీకి తెలంగాణలో ఇవాళ ఎక్కువ బలం ఉందనేటువంటి నిరూపణ అయింది. అదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను ఓడించలేదు, టీఆర్ఎస్ ఓడిపోయింది. నిజానికి టీఆర్ఎస్ ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలంగాణలో కేసీఆర్ పైన, కేసీఆర్ సర్కార్ పైన ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించగలిగింది భారతీయ జనతా పార్టీ. మెజారిటీ ప్రజా వ్యతిరేకత, అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకతను సృష్టించగలిగింది, నింపగలిగింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ అంతర్గతంగా వచ్చినటువంటి సమస్యలతోటి ఆ పార్టీ వ్యూహాలన్నీ ఫెయిల్ అయిపోయి ఆ పార్టీ ఎక్కడికో కొట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి అదృష్టం వరించింది. కేవలం కవిత అరెస్టు అనేటువంటి ఒకే ఒక అంశం ఇవాళ భారతీయ జనతా పార్టీని కిందికి నెట్టవేయబడింది. దాన్ని చెప్పుకోవడంలో విఫలమైపోయింది. ఆ తర్వాత మీడియా బలము, లేకపోతే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అంగార్థ బలాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినాయి. ఆ విషయాన్ని కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీలో ఉండి చివరి వరకు వాళ్ళే గొప్ప నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10-15 మంది చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చి హస్తం పార్టీలో చేరిపోయారు. ఎవరైతే మేమే గొప్ప అని అనుభవించి వాళ్ళే నాయకులుగా తిరిగిరో చివరి క్షణంలో భారతీయ జనతా పార్టీ కవితను అరెస్ట్ చేయలేదన్న సాకు చూపెట్టి అందరూ అటువైపు కాంగ్రెస్కు జంప్ అవడంతో ప్రజలు అహో బీజేపీలో ఏదో ఉన్నది ఇబ్బంది, బీజేపీలో కొట్లాట ఉంది, లేదా బీజేపీ కాదు అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కాంగ్రెస్లోకి వస్తున్నారంటే కాంగ్రెస్లో గెలిచేటువంటి అవకాశం ఉందని ప్రజలు అప్పుడు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపారు. కానీ 2018 నుంచి 23 దాకా విశ్లేషణ చేసుకోండి. రాజకీయాల మీద మామూలు అవగాహన ఉన్నటువంటి నాయకులు కూడా తెలంగాణలో రాజకీయాల్లో ఏం జరిగిందనేటువంటి చూడవచ్చు. అది ఏదైనా కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీపీ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ
ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసమైనటువంటి ప్రభావం కూడా చూపెట్టలేదు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అది. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ను పక్కకు నెట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని పక్కకు నెట్టాలనేటువంటి ఒకే ఒక్క కారణం చేత తెలంగాణలో ప్రజలు ఓట్లేసిర్రు. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, నిజానికి చివరి క్షణంలో ఆ వ్యతిరేకత అంతా కూడా కాంగ్రెస్ వైపుకు నెట్టివేయబడింది. కాంగ్రెస్ వైపుకు ఫోర్స్ వచ్చింది. కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నుంచి పొలవమని 10-15 మంది ముఖ్యమైనటువంటి నాయకులు, అది విజయశాంతి కావచ్చు, లేదా జితేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొక నాయకుడు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఆ స్థాయిలో ఉండేటువంటి వివేక్ లాంటి నాయకులు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు కావచ్చు, చాలామంది ఎన్నికల ముందు ఇక్కడ వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయారు. నిజానికి ఇంకో 10 మంది నాయకులు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తే మళ్ళీ కాంగ్రెస్ రాదేమో, ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటే ప్రజలంతా అటువైపే ఓటేసేటువంటి వాళ్ళు. అక్కడ బీజేపీ ఆ పార్టీ ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి ఆ ఒక్క విషయంలో సక్సెస్ అయ్యాడు. రేవంత్ రెడ్డి గారే ఆ విషయంలో సక్సెస్ అయ్యారనేటువంటి విషయంలో అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కేసీఆర్ ఏడాది పాలన తర్వాత, సరే ఇప్పుడు వస్తాడా, డిసెంబర్ 9 తర్వాత వస్తాడా, ఎన్ని రోజులు వస్తాడో తెలియదు, కానీ ఏడాది నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేటువంటిది తెలంగాణలో ఇంకొక అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ని కేటీఆర్ఏ నడిపిస్తాడు, కేటీఆర్ఏ తన సొంతంగా వెళ్లాల్సింది. ఎందుకంటే ఎన్నికలు సరే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 2027లో, జమిలీ ఎన్నికలు రాకపోతే 2028 చివరిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పటిదాకా కేసీఆర్ వచ్చి కేసీఆర్ మళ్ళీ తిరిగి నడిపించేటువంటి శక్తి ఉంటుందా, ఆ క్షణానికి వచ్చి చేస్తాడా తెలియదు, కానీ పార్టీని పూర్తి స్థాయిగా దగ్గరుండి కేసీఆర్ నడిపించలేడు అనేటువంటిది అర్థమైపోయింది. ఈవెన్ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి గడిచిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ 4 బహిరంగ సభలు పెట్టగలడు, 4 ప్రెస్ మీట్లు పెట్టగలడు తప్ప కార్యకర్తల్ని, నాయకుల్ని దగ్గరుండి గుర్తుంచుకొని ఒక పూర్తి స్థాయి నాయకుడిగా వెళ్ళలేడు. చంద్రబాబు నాయుడిని కేసీఆర్ను పోల్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. సరే 4 సార్లు కేసీఆర్ సభలు పెట్టి జనంలోకి ఆయన ఆకర్షణీయంగా మాట్లాడితే ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది అయిపోయింది. ఆ పీరియడ్ కూడా అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, ఆ తర్వాత ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా అయిపోయింది. కాబట్టి ప్రజలు అంతకు ముందు కేసీఆర్ను ఆకర్షించినట్టుగా ఇప్పుడు ఆకర్షించలేరు, అయిపోయింది. ప్రతిదీ బేరీజ్ వేసుకుంటారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఏం చేసిరో ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఏది మాట్లాడినా, ఏది విమర్శించినా కేసీఆర్ సర్కార్ పోయి, ఇప్పుడు కేసీఆర్ పోయి కేటీఆర్ఏ ఇవాళ టీఆర్ఎస్కు దిక్కు, కేటీఆర్ఏ పార్టీని నడుపుతాడు, కేటీఆర్ఏ భవిష్యత్తు నాయకుడు అనేటువంటిది కేసీఆర్ ఇప్పటికే ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా కనబడుతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్న పార్టీ ఆయన చేతుల్లోనే ఉంది దాదాపుగా కేటీఆర్ఏ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్లో కేటీఆర్ నిర్ణయాలు ఉన్నాయి. ఆ విషయం కూడా క్లారిటీ ఉంది. సో కేటీఆర్ఏ పార్టీని నడుపుతాడనేటువంటిది స్పష్టమైనటువంటి మెసేజ్. ఏడాదాకా ఏదో పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు పెట్టుకొని 4 చోట్ల తిరిగిండు. కేసీఆర్ తిరిగినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది. నిజానికి కేసీఆర్ తిరగకపోతే ఆ ఓట్లు కూడా రాకపోతుండే, ఇంకా ఓట్లు తగ్గిపోతుండే. కేసీఆర్ రాకపోతే ఆ ఓట్లు కూడా తగ్గిపోతుండే. 16%, 15% వచ్చినటువంటి ఓట్లు ఇంకా తగ్గిపోతుండే. 10%, 9%, 5% పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కేసీఆర్ తిరగడం వల్ల 4 ఓట్లు పెరిగినాయి. కొంత ఆ కార్యకర్తల్లో ఏదో మా కేసీఆర్ తిరిగింది అనేటువంటిది ఉంది. కానీ ఈ మెసేజ్ అయితే క్లియర్గా ఉంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రావట్లేదు, పార్టీని పట్టించుకోవట్లేదు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. తన ఆరోగ్యమా, వయసా, అనుభవమా ఏదైనా, లేదంటే కేటీఆర్ ముందుకు క్లియర్గా కేటీఆర్ఏ పార్టీని నడుపుతారనేటువంటిది పార్టీ కార్యకర్తలకి, తెలంగాణలో ఉండేటువంటి ప్రజలకి స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళిపోయింది.